తెలంగాణలో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. చేతికొచ్చిన పంటను విక్రయించలేక, అటు అప్పులు తీర్చలేక రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తూప్రాన్ మండలానికి చెందిన రైతు షేకిల్లా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వట్టిపల్లిలో మరో రైతు వెంకటేష్ ఆత్మహత్య చేసుకోగా, చిన్నశంకరంపేట అగ్రహారానికి చెందిన రాజయ్య ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పడిగాపులు కాస్తున్నాయి తప్ప లారీ రాలే. అంబాజ్పేట సెంటర్కు వడ్లు తీసుకుపోయి 25 రోజులు అవుతుంది. 25 రోజులలో రోజు వడ్ల కాడుకోవాలి, నా నెంబర్ వచ్చిందో చూసుకోవాలి. నెంబర్ వస్తలేదు, లారీ వస్తలేదు. ఆయన వేరే బిజినెస్, ఆయన నిజం చెప్పాలంటే గడ్డి లారీలకు, ఆయన గడ్డి బండ్లకు మీద పోతాడు, ఆయన కూలి పోతాడు. అటు కూలి పోలేకపోతుండు, ఇటు పంట ఆరగాలం కష్టపడి పంట పండించుకొని, ఇంకా పక్కోళ్ళది కూడా 3 ఎకరాలు పట్టుకొని పంట కూడా పండించుకున్నాడు. ఆ పంట పోతలేదు. ఆ మిత్తిలకేమో అప్పులలో తిరిగిపోతూ ఉన్నారు. కనీసం మిత్తి కట్టుకుందామంటే కూడా చేతుల పైసలు లేని సమయంలో ఆ రైతు ఏం చేయాలి, ఏం ఆలోచన చేయాలి? ఘోరమైన మనస్తాపంతో ఆయన మరి భార్య పిల్లలు ఉండంగా కూడా ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా దుర్ఘటన, చాలా బాధాకరమైన సంఘటన. ప్రభుత్వానికి మొద్దు నిద్ర పోతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం మేల్కొంటలేదు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు. ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. విష్ణు, చెప్పండి. ఒక పక్క ప్రతి గింజ కొంటున్నామని ప్రభుత్వం చెప్తోంది, కానీ రైతుల ఆత్మహత్యలు మాత్రం చూస్తున్నాం ప్రస్తుతం. ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్నారు. ఏం జరిగింది? వీళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? బిందు, ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనకు అట్లాగే గ్రాస్ రూట్ లో జరుగుతున్న దానికి అంతుకొంతు లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే 80% ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా అధికారుల లెక్కల ప్రకారం 25% మించి ధాన్యము ఏదైతే రైస్ మిల్లకు చేరలేదు. ప్రధానంగా జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో ఈసారి అటు మల్లన్న సాగర్ కానీ ఇట్లా రంగనాయక సాగర్ ద్వారా విపరీతమైన వరి రావడం జరిగింది. కాలువల్లోంచి నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో వరి రావడం జరిగింది. అధికారులు ముందస్తుగా ఏ గ్రామంలో ఎంత పంట పండుతుంది, వాటిని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లకు తరలించడం కోసం చేయాల్సిన ప్రణాళికలో ఫెయిల్ కావడం మూలానే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి. రహదారులన్నీ కూడా రైతుల ధర్నాతో దిగ్బంధం జరుగుతుంది. తాజాగా ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి ఒకే రోజు 3 రైతులు కూడా ఒకే కారణంతో మృతి చెందిన పరిస్థితి కనుక ముఖ్యంగా చేతికొచ్చిన ధాన్యం 30 నుండి 45 రోజులు అయినప్పటికీ కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, మరోవైపు అకాల వర్షాలతోనే ధాన్యం తడవడంతో ఏదైతే తేమ శాతం పెరుగుతుందని చెప్పని ధర తగ్గించడం, ఇలాంటి అనేక కారణాల మూలాన రైతులు సతమతమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఏటా ఈ పాటికే ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లకు చేరేది. రైతు ఏదైతే వర్షాకాలం పంటలకు సంబంధించి సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఈసారి అలా లేకపోవడం గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ అటు శంకరంపేట మండలం అగ్రహారం చెందిన రాజయ్య గానీ, తూప్రాన్ మండలం చెందిన షేకులు గానీ, సిద్దిపేట జయతూపురం బట్పల్లి వెంకటేశ్వర 3 కూడా ఒకే కారణంతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉన్నది.